హాయ్ హలో ఎవ్రీవన్, అందరూ బాగున్నారు అనుకుంటున్నా. వీడియోస్ చాలా రోజు నుంచి రావట్లేవు. అండ్ ఎందుకు ఏంటి అంటే ఫోన్ ప్రాబ్లం ఉండే, అందుకే వీడియోస్ రాలేవు. ఈరోజు డేట్ వచ్చేసి 19 ఏప్రిల్ 2026 సండే. చూద్దాం బిజినెస్ ఎలా ఉంటుందో. మనం పొద్దున్నే 5 అవుతుంది, లేట్గా స్టార్ట్ అయ్యా. ఎప్పుడు 3 o'clock అవుతాయి కదా, ఈసారి 5 o'clock స్టార్ట్ అయినా. సండే కాబట్టి మనకు 1 week అట్లా గ్యాప్ వచ్చింది ఆల్మోస్ట్ బిజినెస్ చేయక. అందుకే కొంచెం టైం టేబుల్ చేంజ్ చేసాయి ఒకరోజు. రేపటి నుంచి యథావిధిగా మళ్ళీ మార్నింగ్ 3 o'clock స్టార్ట్ చేస్తాను. వీడియోస్ అయితే రెగ్యులర్గా వస్తాయి. కొంచెం సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియో షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అన్న, దయచేసి. ఇది ఒక హంబుల్ రిక్వెస్ట్ మాత్రమే. నా వీడియో నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లేదంటే లేదు. మీకు ఇప్పుడు సిఎన్జి ఫుల్ చేసుకున్నా అండ్ బుకింగ్ కూడా పడ్డది. ప్రజెంట్ బుకింగ్ మ్యాప్ పెట్టుకొని వెళ్తున్నా. ర్యాపిడోలో జేబీఎస్ పడ్డది. ఇది వచ్చేసి ర్యాపిడోలో పికప్ ఉంది. మనకు 2.5 అట్లా పడ్డది పికప్. దగ్గరే ఉండే, యాక్చువల్ 2.5 లేదు, బట్ నేను 2.5 అట్లా అనుకుంటున్నా. ఇంకా 3 minutes ఉంది. కొంచెం రోడ్ బాగుండదు. గాజుల రామారం అంటేనే లోపల రోడ్ బాగుండదు అసలు. చూడండి, అపార్ట్మెంట్, యాక్చువల్ పెద్ద అపార్ట్మెంట్ నేను పోయేది, బట్ ఇలా ఉంది రోడ్ పొజిషన్. ఫుల్ ట్యాంక్ 1.5, అంటే ఇది అంతే 1.5 అట్లా అని చెప్పాను నేను. అంతకన్నా ఎక్కువ ఉండదు. యాక్చువల్ 1 సిఎన్జి ఫుల్ వేసుకున్నాం. పెట్రోల్ ఒక 2 పాయింట్లు ఉంది. అది పెట్రోల్ 3, 2 పాయింట్లు వేస్తుంది. పొద్దున భక్తి పాటలు మార్నింగ్ సౌండ్ పెడితే ఏంటంటే కాపీరైట్ పడుతుందని చెప్పి సౌండ్ పెట్టకొచ్చిన. కాపీరైట్ వేసుకుంటే సాంగ్ పెడుతుంటే ప్రతిసారి కాపీరైట్ పడి ఛానల్ పైన ఇంపాక్ట్ పడుతుందని చెప్పి తీసేసాను సౌండ్ని. చూద్దాం ఈరోజు హెడ్డింగ్స్ మ్యాక్స్ ఇవాళ ఎంత అయితే అంత పాసిబుల్ చేద్దాం. ఈ టైమింగ్స్ అయితే ఏం లేదు. ఈరోజు బుకింగ్స్ బాగా పడితే మార్నింగ్ వరకు చేస్తాను, లేదంటే ఆపేస్తాను. కస్టమర్ ఉన్నారా లేదా, నెక్స్ట్ మీకు ఎలా ట్రిప్ స్టార్ట్ చేయాలో కూడా తెలియని ఉంటారు చాలామంది. కొత్త వాళ్ళు చూస్తున్నారు, వాళ్ళు చెప్పండి నెక్స్ట్ వీడియోలో ఎలా బుకింగ్ యాక్సెప్ట్ చేస్తున్నాం అండ్ తర్వాత ప్రాసెస్ ఏంది అని కావాలంటే చెప్పండి, అది కూడా చూపిస్తాను మీకు. ఇంకోటి చాలామంది ఎయిర్పోర్ట్ అడుగుతున్నారు, అది కూడా చూపిస్తాను మీకోసం. ఎయిర్పోర్ట్ యాక్చువల్ వెళ్ళను, ఎవరన్నా ఎయిర్పోర్ట్ పికప్ ఎట్లా వెళ్ళాలని అడుగుతున్నారు కాబట్టి దాని మీద కూడా ఒక వీడియో చేసి పెడతాను. మీకు అలా కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే. ఇది వచ్చేసి మనం మొత్తం 3 డ్రాప్లు అయినాయి. ఇప్పటిదాకా 2 కొట్టాము. ఒకటేమో జేబీఎస్ అయిపోయింది. జేబీఎస్ నుంచి పర్సనల్ ట్రిప్, మనకు ఒకళ్ళు అడిగారు బస్ స్టాండ్లోనే, వస్తావా మియాపూర్ అంటే వస్తా అని చెప్పాను. 340 అనుకుంటా, 340 తీసుకున్నా కస్టమర్ దగ్గర. తర్వాత ఒక రైడ్ వచ్చింది ర్యాపిడోలో, చిన్న రైడు తీసుకొద్దనుకున్నా, బట్ పడతలేవు అని చెప్పి తీసుకున్నా. అది ఎంత 190 రూపీస్ 11 kilometers. మొత్తం కలిపి 500 దీంట్లో అయింది. అదొక 360, 340 మొత్తం చూపిస్తాను మీకు. 3 ఆన్లైన్ పేమెంట్లే కాబట్టి భారత్ పేలో వస్తాయి. లిస్ట్ 650 ఏమైంది, సారీ ఈ 650 ఈ 2 బుకింగ్లు. తర్వాత 190, 650, 190 వచ్చి నాకు బాగా ర్యాపిడో స్కానర్ కొట్టారు. 650 ప్లస్ 191 840 రూపీస్ అయింది. అండ్ ఇప్పుడు ఒక బుకింగ్ వచ్చింది. ఈ బుకింగ్ వచ్చి ప్లస్ 359 1200. ఈ ట్రిప్తో 1200 అవుతుంది. మనం తిరిగిన బండి వచ్చేసి 60 kilometers. అందులో ఒక 10 kilometers ఎంటీ ఉంటాయి, ఎందుకంటే ఇందాక కొంచెం ముందరికి వచ్చి కస్టమర్ దింపేసి ముందరికి వచ్చి కూర్చున్నా. అండ్ మన సబ్స్క్రైబర్ ప్లస్ ఒక యూట్యూబర్ అన్న కలిసాడు, చూద్దాం అనుకున్నా, బట్ మర్చిపోయా మాటలు పడి. నెక్స్ట్ టైం మళ్ళీ కలిసినప్పుడు చూపిస్తాం మీకు. 60, ఇదొక 20-80 kilometers 1200 అవుతుందంటే 400 లాస్లో ఉన్నాం. ఆ 400 కవర్ చేయాలి ఎట్లా చేసి. ఈరోజు సిగ్నల్ పడ్డది. పికప్ వచ్చి ఏఎంబీ మాల్ పక్కన అంటే లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళాలి. ఏఎంబీలోకి ఎంటర్ కాకుండా లెఫ్ట్ నుంచి పోతే ఏషియన్ మాల్ ఉంటుంది, ఏషియన్ అపార్ట్మెంట్స్ ఉంటాయి, అందులోకి వెళ్ళి పికప్ చేసుకున్నాం కస్టమర్ని. వీడియో కొంచెం లెంత్గా పెడతా, 25 minutes అట్లా ఎబో పెడదాం అనుకుంటున్నా వీడియోని. ఒక లెంత్ ఎక్కువైతే మాత్రం ప్రతి ట్రిప్ అయితే చూపించాను.
ఎందుకంటే ఫుల్ 60-40 మినిట్స్ పెడితే ఏమవుతుందంటే అది చూడరు షేరు, దానివల్ల కొంచెం లెంత్ కాకుండా. చూడండి ఇది ఎంబీ మాల్, ఈ పక్క లైన్లో వెళ్ళాలి మనం. పికప్కి వెళ్ళాలంటే ఈ పక్క లైన్లో వెళ్ళాలి. ఎవరైతే యూట్యూబర్ నా అన్న కాల్ చేస్తున్నాడు. చెప్పన్నా. డ్రాప్ అయిపోయింది, మనకు 362 బిల్లో వచ్చింది. 18 or 19 కిలోమీటర్స్ తీసుకోవద్దు అనుకున్నా, బట్ తీసుకున్నా. ఎందుకంటే ఆల్మోస్ట్ 19 రూపాయల కిలోమీటర్ అండ్ హాఫ్ అన్ అవర్ ఉంది. సండే ఇవాళ రోడ్లు కూడా ఖాళీగా ఉన్నాయి, ఫంక్షన్లు ఉన్నాయి, బట్ అంత అనిపించట్లే ఫంక్షన్లు ఉన్నట్టు. 1-2 మోగుతున్నాయి బుకింగ్లు, టైం కాలే కదా మేబీ. అండ్ ఈ ట్రిప్తో 1200 ఏమైందన్న కదా, అంతే 360. నెక్స్ట్ ఏంటంటే మనకు దరిద్రం ఏంటంటే ఈ రోడ్ సింగల్ రోడ్, ఈ ఫంక్షన్ హాల్ ఎప్పుడు మీకు కనిపిస్తలేదా, రమేష్ జానా అంట, హైదరాబాద్ కటింగ్ అంట, దుర్గా పూజ. బుకింగ్ లేచింది అనుకుంటా మేబీ. మనకు ఇంకో బుకింగ్ వచ్చింది, 15 కిలోమీటర్లు 398, 360 వచ్చింది. నేను సరిగ్గా చూడలే, ట్రిప్లో ఉన్నప్పుడు ఎత్తాను. కస్టమర్ ఆల్రెడీ మనకు కాల్ చేశాడు. కొంచెం కెమెరా, బ్యాక్ కెమెరా ప్రాబ్లం ఉంది. ఈ మేబీ ఈ 3-4 డేస్లో ఫోన్ మార్చుదాం అనుకుంటున్నా. ఇట్లా సపోర్ట్ చేయండి, ఓకే. ఇవ్వండి, ఇది ప్రాబ్లం, కెమెరా అసలు ఏమీ కనిపించదు. ఇలా చేయి పెడితే కానీ కనిపించట్లేదు. చూడండి, ఇలా పెడితే మనకు అప్పుడు కనిపిస్తుంది. చూడండి, చేయి ఎలా పెట్టాను, అది కూడా కనిపించట్లేదు. ఎందుకంటే ఇది కెమెరా పోయింది, ఏదో అడ్జస్ట్ చేసుకుంటూ వీడియో చేస్తున్నా. ఓకే, సిగ్నల్ కూడా పడదు, మనం వెళ్దాం. డ్రాప్ అయిపోయింది ఒకటి, అటు వెళ్ళంగా చెర్లపల్లి డ్రాప్ వెళ్ళండి. ఇవాళ బండి కూడా చిన్న డ్యామేజ్ అయింది, అది అనుకోకుండా నాదే మిస్టేక్. కస్టమర్ లోపలికి రానడు గల్లీలోకి పోయినా, ఆ గల్లీలో కారు పట్టకుండా ఏదో తిప్పలు పడి ట్రై చేసాం, అనుకోకుండా చిన్న గీతలు పడ్డది బండికి, స్క్రాచెస్. చూద్దాం, లేచింది ఆడుకో తెలియదు. 700 చిల్లర లేపేసిన, 36 కిలోమీటర్లు. రేటు పడతాయి అనుకోండి ఎత్తే, చూద్దాం. రేటు పడితే తెప్పోదాం, లేదంటే క్యాన్సిల్ చేద్దాం రైడ్ని. పికప్ అయితే చూద్దాం ఫస్ట్ ఎక్కడుందో. దీని అమ్మాయి అనుకుంది పికప్, కస్టమర్ అవుతారులే, 6 మినిట్సే కదా. సేమ్ ఇందాక నేను దింపిన గల్లీలకి నచ్చింది, బట్ డ్రాప్ ఎక్కడని తెలీదు. మనకు దగ్గర సిఎన్జి ఫుల్ ట్యాంక్ చేసాం. ఇందాక ఒక డ్రాప్ వెళ్ళాను, అది చూద్దాం అనుకున్నా. 630 ఇచ్చాడు కస్టమర్, 590 అయితే 40 రూపాయలు టిప్ ఇచ్చాడు. మళ్ళీ ఏంటంటే మన కస్టమర్కి ఒక 20 నిమిషాలు సిఎన్జి లైన్ ఆపాము, 15-20 నిమిషాలు సిఎన్జి లైన్ వేస్ట్ అయింది. కస్టమర్ గారు ఇంటికాడ ఒక 5 నిమిషాలు అట్లా డిలే అయిపోయింది. ఒకటి పుట్టి తర్వాత మొత్తం కలిపి 1.5 అవర్ ట్రిప్ చేసా. 630 రూపాయల బిల్లుకు 30 కిలోమీటర్లు. మనకు అందులో ఒక 300 పోయినా 300 మిగులుతుంది. ఏం చేస్తా, అన్ని ట్రిప్పులు మనం అనుకున్నట్టు రావు. ఇప్పుడు ఒక ట్రిప్ వచ్చింది చూడండి, 730 630 వచ్చింది. కరెక్ట్ చూడలేదు, నేను వీడియో చేసేటప్పుడు వచ్చింది, వీడియోలో కనిపిస్తుంది. పడ్డది బౌదర్పల్లి. ఫస్ట్ వస్తే బౌదర్పల్లి పికప్ చేసుకున్నాను, 4 కిలోమీటర్ అంటే క్యాన్సిల్ అయింది. కొంచెం మేబీ ఒక్కరోజు ఈ వీడియో ఇట్లా రావచ్చు. ఒకవేళ ఇవాళ అనుకున్నట్టు ఏదైనా తీసుకుంటే వేరే అన్నతో స్పాన్సర్షిప్లో ఒకటి వస్తుంది, దాన్ని బట్టి వీడియోస్ కూడా మారచ్చు ఫ్యూచర్లో. ఏం మాట్లాడుతున్నా అర్థం కావట్లేదు. ఇవాళ బండికి తాకిన తర్వాత కొంచెం బుర్ర పాడైపోయింది. ఫస్ట్ టైం గీత పడదు, ఉంటాయి చిన్న చిన్న గీతలు, బట్ ఇవాళ నా చేతిలో నేను గీత పెట్టించుకున్నా కాబట్టి కొంచెం బాధ అనిపిస్తుంది, అంతమించి ఏం లేదు. అందుకే కొంచెం మాటలు తడబడుతున్నాయి. ఏది మాట్లాడాలనుకున్నా ఏదో మాట్లాడుతున్నా. 100% ఫ్యూచర్లో అయితే వీడియోలు చేంజ్ అవుతాయి, వీడియోస్ చేంజ్ అవుతాయి, అన్నీ చేంజ్ అవుతాయి. ఈరోజు అనుకున్న పనులు అనుకున్నట్టు అయితే అన్నీ చేంజ్ అవుతాయి, కాకపోతే ఏం చేయలేం. పికప్ అయితే వెళ్తున్నా. ఇప్పుడు మనకు సన్ ఆపోజిట్లో ఉంది కాబట్టి అయితే క్లియర్గా వస్తుంది కెమెరా వచ్చిన కాడికి. లేదంటే అది ఎలా వస్తుందంటే అది మొత్తం పోతుంది. ఇంకా ఇప్పుడు ఏదైనా ఎలా వస్తుందో ఇలా, ఇది వేరే వస్తుంది. టోల్ గేట్ రోడ్ ఉంది కాబట్టి తీసుకున్నది. ఆ బిల్లు 20 రూపాయల కిలోమీటర్ ఉంది, ప్లస్ టోల్ రోడ్ ఉంది కాబట్టి తీసుకున్నా. ఎలాగో టోల్ వెళ్తాం, మైలేజ్ కవర్ అయితే కాబట్టి వెళ్తున్నా. 15 కిలోమీటర్లు 257 వస్తుంది చూడండి, 9 కిలోమీటర్లకు. మనం ఎత్తిన తర్వాత అన్ని మన కోసమే వస్తాయి దరిద్రంకు. నేను అట్లా తీసుకోను, అది బంద్ చేయడం మర్చిపోయి వీడియో షూటింగ్లో ఉండి. ఆల్రెడీ ఒకటి తీసుకున్న కాబట్టి ఇది ముట్టను. దాని కింద ఏమొచ్చింది 229. ఫస్ట్ మనం ఇది బంద్ చేద్దాం ర్యాపిడోని. 500 ర్యాపిడోలో చేస్తా, 400 కస్టమర్ పర్సనల్ ట్రిప్, అది జేబీఎస్ నుంచి. 900, ఇదొక 1200 అయింది ఓలాలా.
500తో 1000 చేసుకోండి, 12 2200 అయింది మొత్తం మీద. ఈరోజు 2200లో మనం సిఎన్జి పోసింది 640 రూపాయలు ఏం పోసాం. ఒక ట్యాంక్ ఫిల్ చేసా, ఒక ట్యాంక్ ఫిల్ చేసి చూడండి 2300లో 600 పోయింది. 1500 అనుకోండి మన దగ్గర ఉంది సేవింగ్. ఇప్పుడు ఇంకా నడపాలి, ఎంతైతే చూసి దాన్ని బట్టి సిఎన్జి పోదాం మళ్ళీ ఇంకోసారి. ఎప్పుడో ఒకసారి మనం ఇట్లా సాంగ్స్ పెట్టుకుంటాం. ఈ కాపీరైట్స్ వస్తే సౌండ్ బంద్ చేసా, టైంపాస్. కస్టమర్స్ ఒకవేళ నచ్చద్దు అంటే బంద్ చేస్తాను అవి. ఈ మధ్య పెడతలేను, ఎందుకంటే యాక్సిడెంట్లు కూడా బాగా అవుతున్నాయి దానివల్ల అని చెప్పి చూస్తలేను. ఏదో లైట్గా వదిలేస్తాను అంతే పెట్టి. మేబీ ఇది ఇంకో 2-3 డేస్ అయితే ఇది కూడా ఉండదు, బంద్ చేస్తాను. మొత్తానికి బంద్ చేసి వేరే ప్లాన్ చేస్తున్నా, చెప్తాను మీకు. అది సక్సెస్ అయితే కాదు తెలీదు. ఒకవేళ అయితే మాత్రం అది ఉండదు, డివైస్ తీసేస్తాను. అండ్ బుకింగ్స్ డివైస్ కూడా మార్చేస్తాను. ఈ డివైస్ తీసి వేరే పెడతాను ఒకవేళ పని సక్సెస్ అయితే. ర్యాపిడోలో 500 అయింది. ఓకే, పర్సనల్ ట్రిప్ ఒక 400 అయిపోయి కదా. మళ్ళీ చెప్తున్నాను అనుకోకండి, ఎందుకంటే చెప్పాల్సి వస్తుంది అట్లా ఊకే. ఇది వచ్చే 1996, 2000, ఇది అదొక 1000, 3000 అయింది బిల్లు. డ్రాప్ అయిపోయింది, కాపీరైట్స్ పడతాయి. మళ్ళా సాంగ్ వచ్చింది మధ్యలో షూటింగ్ టైంలో. ఓకే, 3000 అయింది బిల్లు ప్రజెంట్. చూద్దాం ఇంకెంత అవుతుందో, ట్రై చేద్దాం మనం అయిన కాడికి. ఇది వచ్చేసి లంచ్ టైం, ప్రజెంట్ 3 అయింది, లేట్ అయిపోయింది. చూడండి పప్పన్నం, కెమెరా సరిగ్గా రావట్లే. పప్పన్నం. బయట ఏంటంటే కొంచెం చికెన్ మటన్ తినకండి కొద్దిగా, ఎందుకంటే రేట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళు చికెన్ పెడుతున్నారు, ఇంకేం పెడుతుందో తెలియదు కాబట్టి ఓన్లీ పప్పన్నం తిండికి ట్రై చేయండి కొన్ని రోజులు. అండ్ మీరు తినాల్సింది కూడా స్ట్రీట్ ఫుడ్, హోటల్స్ అన్నీ బంద్ చేసుకోండి, ఎందుకంటే రేట్ కూడా ఎక్కువ ఉంటుంది ఈ టైంలో. గ్యాస్ షార్టేజ్ ఉంది కదా. స్ట్రీట్ ఫుడ్ తినండి. పప్పు, బెండకాయ, వంకాయ అండ్ గొట్టాలు. ఓకే, ఇట్లా స్ట్రీట్ ఫుడ్ కాడ తింటే మీకు ఏంటంటే మనకు కొంచెం హెల్తీగా ఉంటుంది ఉన్న కాడికి. మరి బయట హోటల్స్లలో అయితే నమ్మలేము, పెద్ద పెద్ద హోటల్స్ అయితే మరి ఘోరంగా చేస్తున్నాయి ఇప్పుడు ఫుడ్ విషయంలో. ఇది వచ్చేసి మనం 19వ తారీఖు ఎర్నింగ్స్ వీడియో. యాక్చువల్లీ నిన్న షూట్ చేద్దాం అంటే టైం కుదరలేదు, రైడ్స్ బ్యాక్ టు బ్యాక్ పడ్డాయి, దానివల్ల కుదరలేదు. మార్నింగ్ 8 o'clock ర్యాపిడో కూడా ఉంది, ఓన్లీ ఫస్ట్ ఇది చూపిస్తాను మీకు. 8 o'clock మార్నింగ్ 18 కిలోమీటర్ 353. సెకండ్ రైడ్ వచ్చి 17 కిలోమీటర్ 350. థర్డ్ రైడ్ వచ్చి 30 కిలోమీటర్ 600. 32 కిలోమీటర్లు 770 రూపాయలు. 5 కిలోమీటర్ 275. 20 కిలోమీటర్ 780. ఓకే, మొత్తం కలిపి 6 కిలోమీటర్ 3052 రూపీస్. ర్యాపిడో వచ్చి చూసేయండి, 1912 రూపాయలు. ఓకే, 309. 191. 431. 19 కిలోమీటర్లకు 11 కిలోమీటర్ 280. 7 కిలోమీటర్ 218. 25 కిలోమీటర్లు 483. ఓకే, 1912 రూపాయలు. అండ్ పర్సనల్ ట్రిప్ ఒక 400. 1912 ప్లస్ 400 ప్లస్ ఓలా 3052. 53 మైనస్ సిఎన్జి కాడ ఆడ క్యాష్ చేయాలి ఈరోజు, ఓన్లీ ఆన్లైన్ చేసా.
సాయిరామ్. $584 ఒకటి, $450, $300 క్యాష్ ఇచ్చా. 300 క్యాష్, 584, 450, 5330, 4000 మిగిలింది. అండ్ సిఎన్జి ఇప్పుడు హాఫ్ ట్యాంక్ ఉంది. హాఫ్ ట్యాంక్ అంటే ఇదొక 500 వేసుకుందాం. $500, 34. మార్నింగ్ 3 ఏం చూడండి, నిద్ర లేచేసరికి అలారం అవుతుంది. షట్. 5990 మైనస్ 500, సారీ, మర్చిపోయాను. 450, 300, 84. మనం మిగిలింది 2470. రెంట్ అని పోను. యాక్చువల్లీ నిద్రలేసా, ఇప్పుడే షూట్ చేస్తున్న వీడియో. ఈ సోమవారం వీడియో షూట్ చేసేది పెట్టద్దు అనుకున్న, సండే ఎర్నింగ్స్ అని రేపటి నుంచి పెడదాం అనుకున్నా. మండే రోజు, మండే రోజు అనుకోకుండా కిరాయి ఉంది. మండే, మంగళ, బుధు, గురువారం వరకు ఉన్నాయి కంటిన్యూ పర్సనల్ కిరాయి. ఇక దానివల్ల ఎర్నింగ్స్ కొంచెం డిలే రావచ్చు, కానీ కంపల్సరీ వస్తాయి. కొంచెం మిస్ మ్యాచ్ అవుతుంటాయి ఎర్నింగ్స్ వీడియోస్, ఎందుకంటే మార్నింగ్ డ్యూటీ చేస్తే ఓకే కలుపుతాను, లేదంటే 2 డేస్కి ఒకసారి వీడియో కలుపుతాను. అనుకున్న పనులు అయితే అవుతలేవు, దయచేసి క్షమించండి. మనమైతే ఎర్నింగ్స్ చూపించాను మీకు ప్రాపర్గా. కొంచెం అనుకున్న పనులు రేపు గిట్ అయిపోతే మీకు ఇంకొంచెం బెటర్గా మూవ్ అవుతాయి వీడియోస్. ఇక్కడ దాకా చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్తోని, మీరు కూడా చేయండి. అందరికీ బాయ్ అన్న, థ్యాంక్ యూ.